హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను. మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఎస్పెషల్లీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఆర్ నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళ గురించి రీడింగ్. అండ్ ఇది డెక్ 1 వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ డెక్ 2. ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకుంటారో మీ టైం స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు చూడొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ వీడియో స్టార్టింగ్లో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, మీరు వాట్సాప్ చేయొచ్చు. అలాగే రీడింగ్స్ వచ్చేసి ఛార్జబుల్ అండి, ఏమీ ఫ్రీ రీడింగ్స్ కాదు, అమౌంట్ పే చేయాలి. అలాగైతేనే నాకు వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి. అలాగే మేనిఫెస్టేషన్ సంబంధించిన వీడియోస్ కోసం అలాగే రెమెడీస్ కోసం కూడా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, అవి 100% వర్క్ అవుతాయి. ఓకే, సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అసలు మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, మీరు విడిపోయిన దగ్గర నుంచి, ఆర్ మీకు గొడవైన దగ్గర నుంచి, ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దగ్గర నుంచి అసలు ఇప్పుడు రైట్ నో ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. సో ఫస్ట్ అసలు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుంది, అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ. ద సన్, మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు. 5 సన్. ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు తన మీద తను ఫోకస్డ్గా ఉన్నారు. తన కెరియర్ గురించి కానీ, తన హ్యాపీనెస్ గురించి కానీ, లేదా తన సక్సెస్ గురించి ఆలోచించుకుంటున్నారు రైట్ నో. బట్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. పెయిన్ అయితే ఉంది, బట్ రైట్ నో తన గురించి తను ఎక్కువ ఆలోచించుకుంటున్నారు. తన కెరియర్ బాగుండాలి, లేదా తన సక్సెస్ సాధించాలి. ఒక రకమైన అవేకనింగ్ వచ్చిందనమాట మీ పర్సన్లో. బట్ అండర్ దట్ క్వీన్ ఆఫ్ కప్స్. బట్ మీరంటే ఇంకా ఇష్టం అయితే ఉంది, మీ సెపరేషన్లో ఉన్నా, మాట్లాడుకోపోతున్నా, ఖచ్చితంగా తనకి ఇంకా మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ తన ఫీలింగ్స్ ఏంటి, తన థాట్స్ ఏంటో చూద్దాం. 7 ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ సోర్డ్స్ అండ్ 7 ఆఫ్ వాండ్స్. తనకు ఒక ఫీలింగ్ ఉందన్నమాట ఇక్కడ. ఏంటి, మీరు తనని మోసం చేశారు అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు, లేదా ఈ పర్సనే మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. ఇక్కడ ఎనర్జీ ఎలాగైనా అయి ఉండొచ్చు. సో ఒకవేళ మీరు మోసం చేసి ఉంటే కనుక తనే కమ్యూనికేట్ చేయడం ఆపేసి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరికి ఏదో గొడవ జరిగి తనే కమ్యూనికేట్ చేయడం ఆపేసి ఉండొచ్చు. తిను అలా చేసింది, తను చేసింది రాంగ్, అంటే మీరు చేసింది రాంగ్, ఇలా చేస్తుంది అని ఒక డిఫెన్సివ్ ఎనర్జీలో అయితే ఉన్నారు మీ పర్సన్. సో మీ పర్సన్ ఎప్పుడు ఓడిపోవడం కానీ, ఒక దగ్గర తగ్గి ఉండడం కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడ కూడా 7 ఆఫ్ వాండ్స్, అంటే తన గురించి తనే వాదించుకుంటూ ఉంటారనమాట. సో తను ఇంకా డిఫెన్సివ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇలా ఎందుకు జరిగింది ఏంటి అవన్నీ ఆలోచిస్తున్నారు. అండ్ 4 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అంటే నో కమ్యూనికేషన్ కార్డ్. తను హీల్ అవ్వాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు తను హర్ట్ చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా హీల్ అయ్యి బయటికి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ద హౌఫ్ అండ్ 10 ఆఫ్ సోర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. సో తనకి ఇంకా మీరంటే ప్యాషన్ ఉంది, ఇష్టం ఉంది. అండ్ 10 ఆఫ్ సోర్డ్స్, ఒక పెయిన్ కూడా ఉంది. రిలేషన్షిప్ ఇలా ఎండ్ అయినందుకు, లేదా మీతో మాట్లాడలేనందుకు ఖచ్చితంగా ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు. బట్ తనకు చెప్పాను కదా, ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అయితే జరుగుతుంది మీ పర్సన్లో అని. ద హౌఫ్ అండ్ విత్ సన్ ఖచ్చితంగా తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట స్పిరిచువల్ అవేకనింగ్ అనేది. అది జరుగుతుంది రైట్ నో. ఇప్పుడు తను ఇప్పుడు స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతున్నారు, లైక్ గుడులకి వెళ్ళడం, లేదా చర్చెస్కి, వాళ్ళకి సంబంధించిన స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడం. అండ్ తన కెరియర్ మీద కూడా ఫోకస్డ్గా ఉండడం. బట్ మీరంటే ప్యాషన్ ఉంది, బట్ రైట్ నో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా లేదా అనేది మనం నెక్స్ట్ చూద్దాం. బట్ ఒకవేళ ఇక్కడ ఈ రిలేషన్లో ఒకరు మాత్రం ఇంకొక పర్సన్ చీట్ చేశారు, అది మీరు చేశారా మీరు చేశారా దాన్ని బట్టి రీడింగ్ చూసుకోండి. ఒకవేళ మీరు మీ పర్సన్ చేసి ఉంటే దాని గురించి మాత్రం హర్ట్ అయ్యారు. ఒకవేళ లేదు తినే మిమ్మల్ని మోసం చేసి ఉంటే
తిను ఒప్పుకునే పరిస్థితిలో లేరనమాట. ఇంకా తను డిఫెండ్ చేసుకుంటూ ఉంటున్నారు అది. సో నెక్స్ట్ అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న చూద్దాం. అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం. యాక్షన్ తీసుకుంటారా లేదా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. క్వీన్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. సో నెక్స్ట్ యాక్షన్ ఐ వాంట్ టు క్లారిఫై 2 ఆఫ్ పెంటికల్స్. కొంచెం జగ్ల్ అవుతున్నారు, ఇంకా కొంచెం స్టక్ ఎనర్జీ అయితే ఉంది. మీరంటే ఇష్టం ఉంది, ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు, ఎందుకంటే ఇంకా కొంచెం స్టక్ ఫీల్ అవుతున్నారు. నేనే ముందు యాక్షన్ తీసుకోవాలా లేదా తను కాల్ చేసేదాకా వెయిట్ చేద్దాం అనే భావన అయితే ఎక్కువ ఉంది. రీకన్సిలేషన్ కావాలి, డబుల్ కన్ఫర్మేషన్. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎక్కువ ఇష్యూ ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్. అంటే ఒక పర్సన్ ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడతారు, బట్ ఒక పర్సన్ ఇష్టపడరు. సో మేబీ టైం ఇవ్వట్లేదు. ఎక్కువగా టైం గురించే మీ ఇద్దరికి గొడవ అవుతుంది. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవు, ఎక్కువసేపు ఎందుకు మాట్లాడు, ఇలా దీని గురించే మీకు ఎక్కువ కాన్వర్జేషన్, ఈక్వల్ గివ్ అండ్ టేక్. సో మీ పర్సన్ ఖచ్చితంగా మీరు కావాలి, రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు, బట్ ఇమీడియట్ యాక్షన్ లేదు. మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం, దాని తర్వాత నియర్ ఫ్యూచర్ యాక్షన్, నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఓకే, మీరు చాలా డిప్రెసివ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. మీరైతే చాలా చాలా పెయిన్లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడినందుకు. బట్ మీరు ఇక్కడ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అయితే చేస్తున్నారు. మీ పర్సన్ మేనిఫెస్ట్ చేయడానికి కానీ, కమ్యూనికేట్ చేయడానికి కానీ, స్టెబిలిటీ కోసం కానీ, రీయూనియన్ కోసం కానీ. ఒకవేళ మీరు చెయ్యకపోయినట్లయితే ఇక్కడ చెయ్యమని దీనికి అర్థం. సో ఎస్, మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఇవన్నీ అవుతాయండి, అవి 100% వర్క్ అవుతాయి. సో ఎవరికైనా కావాలంటే నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. సో మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు, మేనిఫెస్టేషన్ సంబంధించిన కోర్స్. ఎస్, ఒకవేళ చాలామంది మీరు చేస్తున్నారు, ఒకవేళ చేయకపోతే చేయండి, ఇట్ విల్ వర్క్. మీకైతే కమ్యూనికేషన్ కావాలి, మీరు కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారు. సో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి. హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నియర్ ఫ్యూచర్ కూడా కొంచెం నాకు అప్ అండ్ డౌన్సే కనిపిస్తున్నాయి. 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్ విత్ హై ప్రీస్టెస్. ఇక్కడ ఖచ్చితంగా ఇంకా సీక్రెట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ నుంచి దాయడం. సో నియర్ ఫ్యూచర్లో ఇమీడియట్ రీయూనియన్ అయితే నేను చూడట్లేదు, కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. సో నియర్ ఫ్యూచర్ ఇది, అంటే జస్ట్ నియర్. సో ఇమీడియట్గా ఫ్యూచర్లో అయితే రీకన్సిలియేషన్ లేదు. సో ఒకసారి నేను క్లారిఫై చేస్తాను అవుట్కమ్. స్పైయింగ్ చేస్తున్నారు ఒకరి మీద ఒకరు, వర్క్ చేయాలని అనుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఫర్ సమ్ మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. బట్ మీరిద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం, రీకన్సిలేషన్ అవ్వాలని అనుకుంటున్నారు ఇద్దరు. బట్ ఇంకా మీకు టైం ఉంది, రీకన్సిలేషన్కి టైం పడుతుంది. ఇది ఎండింగ్ అని నేను చెప్పను, బట్ టైం పడుతుంది. మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు, బట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఖచ్చితంగా డిలే అయితే ఉందండి, ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో. సో ఇది మీ రీడింగ్. ఇప్పుడు మనం డెక్ 2 చూద్దాం. సో ఇప్పుడు ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. సో మీ నుంచి విడిపోయిన తర్వాత నుంచి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారు, మీ ఫీలింగ్స్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఏంటో చూద్దాం.
ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి ఆర్ కాల్ చేయండి. అండ్ మీ పర్సనల్ ఇంటెన్షన్స్ అండ్ రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కావచ్చు, మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ పే చేయాలండి, ఫ్రీ అయితే కాదు. సో పే చేస్తాను అనుకుంటేనే నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ఫుల్. ఓకే, అండర్ ద డెక్ 4 ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నో మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు, చాలా చాలా మిస్ అవుతున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అండ్ ద ఫూల్ అంటే ఇక్కడ న్యూ బిగినింగ్. సో మీ పర్సన్ ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు. సో ఈ మీ రిలేషన్షిప్లో న్యూ ఎనర్జీ కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. చాలా చాలా మిస్ అవుతున్నారు. తన వర్క్ మీద కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఇప్పుడు. 4 ఆఫ్ కప్స్. మేబీ తనకి అదర్ ఆప్షన్స్ కూడా ఉండుండొచ్చు, బట్ వాటి మీద కూడా తను ఫోకస్ చేయట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు. చూడండి, ఈ పర్సన్ మీరు, సారీ ఈ పర్సన్ మీ పర్సన్ మీరు కాదు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే 7 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ సోర్స్. సో తను ఫస్ట్ వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ వెయిటింగ్ గేమ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. సో మీ కమ్యూనికేషన్ కానీ మీ కాల్ కానీ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఫర్ సమ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా అయి ఉండొచ్చు. ఇక్కడ తను ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నారనమాట. మేబీ థర్డ్ పార్టీకి సంబంధించిన సిచ్యువేషన్ గురించి సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బయట వ్యక్తులు అంటే ఈజీగా తీసుకుంటారు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏ నిర్ణయం తీసుకోలేక ఇలా క్రాస్ రోడ్స్ దగ్గర ఉండిపోతారు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ ఇటు ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే వైఫ్ అనుకోండి, ఇక్కడ పేరెంట్స్ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఎవరు నిర్ణయం తీసుకోలేరు, ఇలాగే క్రాస్ రోడ్స్లో ఉండిపోతారు. సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఇంకా థర్డ్ పార్టీ ఉంటే కనుక మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక స్టక్ అయిపోయి ఉన్నారు. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సన్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద హ్యాంగ్ మ్యాన్. ఖచ్చితంగా మీరంటే ఇంకా చాలా ఇష్టం ఉంది. స్టిల్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ ద సన్. ఎస్, తనకైతే రీకన్సిలియేషన్ కావాలి. సన్ అంటే పాజిటివ్ కార్డ్. ఖచ్చితంగా మీ గురించి అయితే చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. బట్ అగైన్ ఫీలింగ్ స్టక్. డెసిషన్ మేబీ మీ పర్సనే తీసుకోవాలనుకుంటా. మీరే తనకి నువ్వు ఈ డెసిషన్ తీసుకుంటే నీతో మాట్లాడతాను లేదా నీ దగ్గరికి వస్తానని మీరు చెప్పుండొచ్చు. సో తనే ఇక డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చూడండి, సో తనే సఫర్ అవుతున్నారు. మీ పర్సన్ కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు. ఈ సైలెన్స్ని అయితే తను అస్సలు బేర్ చేయలేకపోతున్నారు. సో యాక్షన్ తీసుకుంటారా లేదా, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో. వావ్, ఏస్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ వాండ్స్. మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. లివింగ్ డిఫరెంట్ సిటీస్ కానీ, కంట్రీస్ కానీ, స్టేట్స్ కానీ. సో ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి. అందుకే మీ పర్సన్ చాలా స్టక్ అయిపోతున్నారు. బట్ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. తనకైతే రీకన్సిలియేషన్ అయితే కావాలి. సో తన నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి సెకండ్ ఛాన్స్ అడగాలి అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ 10 ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం. ఖచ్చితంగా వెరీ సూన్ తను మీ దగ్గరికి వస్తారు. వచ్చి తనకి న్యూ బిగినింగ్ కావాలని అడుగుతారు. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ ఈ సైలెన్స్ని అయితే అస్సలు తీసుకోలేకపోతున్నారు. వెరీ వెరీ సూన్ తనైతే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు లేదా డైరెక్ట్గా వచ్చి కలుస్తారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయి ఉండొచ్చు, ఎర్త్ సైన్ ఆర్ పైసెస్ కేన్సర్ స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్. అసలు మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం, దాని తర్వాత ఫైనల్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు.
చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరిద్దరు డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ. మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్. మీరిద్దరికి ఇద్దరు అంటే చాలా ఇష్టం అండ్ మీరు కూడా ఈ రిలేషన్షిప్ కావాలని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు, అంటే మీ ఎనర్జీ కానీ మీ టైం కానీ ఇంకా మీరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. బట్ మీరు ఇక్కడ పేషెన్సీతో ఉన్నారనమాట. మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు. బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం, కింగ్ ఆఫ్ వాండ్స్. బట్ మీరు మీ ఫీలింగ్స్ని బయట పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మీరు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్ దగ్గర నుంచి. సో అవి తను ఫుల్ఫిల్ చేస్తానంటేనే ఓపెన్ అప్ అవుదామని చెప్పి మీరు చాలా కంట్రోల్గా ఉంటున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ ధనుసు రాశి సాజిటేరియస్. మీరు చాలా కంట్రోల్గా చాలా పేషెన్సీగా ఉండాలి అని డిసైడ్ అయ్యారు. సో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, ద మెజిషియన్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్. సో ఇక్కడ కూడా మేనిఫెస్టేషనే. ఎవరన్నా మీ ఇద్దరిలో ఒకరైతే ఈ రిలేషన్షిప్ని మేనిఫెస్ట్ చేయడం కానీ లేదా కమ్యూనికేషన్ మేనిఫెస్ట్ చేయడం కానీ జరుగుతుంది. బట్ వెరీ సూన్ మీరు ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు, వెరీ సూన్ మీరు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు. సెకండ్ డెక్ ఎవరైతే చూస్తున్నానో వాళ్ళైతే వెరీ సూన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఫస్ట్ డెక్ చూస్ చేసుకున్న వాళ్ళు కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ నేను ఇంకొకసారి క్లారిఫై చేస్తాను అవుట్కమ్ని. మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో అయి ఉండొచ్చు. ఓకే, మీరు ఇక్కడ కమ్యూనికేట్ చేసుకుంటారు, కానీ కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోవాలి, లేకపోతే చాలా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 7 ఆఫ్ సోర్స్, కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మీరిద్దరూ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు, కమ్యూనికేషన్ అయితే వస్తుంది. బట్ ఈగో క్లాషెస్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, లేదా నీది తప్పు అంటే నాది తప్పు అన్నట్టు అనే డిస్కషన్ ఎక్కువైపోవచ్చు. సో మీరు అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మ్యూచువల్ లవ్ అయితే ఉంది, బట్ ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు. సో దానివల్ల ఇష్యూస్ వస్తాయి. అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఖచ్చితంగా. సో కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోండి. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి ఏమీ హైడ్ చేయొద్దు. ఒకవేళ హైడ్ చేస్తే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంకొక పర్సన్ చీట్ చేయాలని చూస్తే రిలేషన్షిప్లో. ఎందుకంటే 7 ఆఫ్ సోర్స్, ఒకసారి 7 ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం. 8 ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది మీ రిలేషన్షిప్లో. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఎవరో ఒక పర్సన్ ఇంకొక దగ్గర నుంచి హైడ్ చేస్తున్నారు. సో మీరు ఇలా హైడ్ చేయాలి, మోసం చేయాలంటే రిలేషన్ అయితే కంటిన్యూ చేయొద్దు, ఓకే? లేదంటే చాలా ఇష్యూస్ వస్తాయి ముందు. సో ఇదండి మీ రీడింగ్ డెక్ 2. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.